ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. వారాహి అమ్మ ఈరోజు మనకు ఏమందిస్తున్నారు అంటే, బిడ్డ నీ కోసమే ఈ గెలుపుని నీ కోసం మాత్రమే అందిస్తున్నానమ్మా. ఈ అమ్మ మీద నమ్మకంతో విను. ఈ రాత్రికే విను. నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ గెలుపుని ఎలా అందుకుంటావో ఇప్పుడే అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఆఖరి వరకు విన్నావంటే నేను చెప్పే ఈ మాటల్లో అంతరార్థం అనేది నీకే అర్థమవుతుంది బిడ్డ అంటూ వారాహి అమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వటం, ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, ఉద్యోగం ప్రమోషన్స్ విఫలం అవ్వటం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేసే బిడ్డ, జరగలేనిదంటూ ఏది ఉన్నా సరే, ఇక జరగలేదు, ఏది జరగలేదే, ఓటమినే నేను ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నానే అని బాధపడుతున్నావు కదమ్మా. అలా నువ్వు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. నీ బాధనంతా నీకు నేను దూరం చేయటానికి ఈ రాత్రి నీ కోసం నేను వచ్చాను. ఈ వాక్ని అందించి నీ మనసుని ఊరటపరచడానికి, నీ మనసుకి కొంచెం ధైర్యాన్ని నింపాలనే వచ్చాను. ఇప్పుడే ఈ రాత్రే విని తల్లి, ఈ వారాహి అమ్మ మాట ఖచ్చితంగా వినిబిడ్డా. నువ్వు గెలవడానికి ఏమాత్రం ఏ ప్రయత్నం చేశావో చెప్పు, ఎలాంటి కృషి చేశావో చెప్పు. ఏదైనా సరే ఒక విషయాన్ని నువ్వు తలుచుకునేది ఎలా తలుచుకుంటావో తెలుసా? అయ్యో నేను చెయ్యగలనా లేదా, నేను గెలుస్తానా లేదా, నాకు జరుగుతుందో లేదో, ఇది నాకు వస్తుందా లేదా అని నువ్వు చెయ్యగలవో చెయ్యలేవో, ఏమవుతుందో, ఇలాంటివే కదా. ఇలాంటివే ఎలాగా వస్తుందో రాదో అన్న అనుమానంతోనే నీ జీవితాన్ని నువ్వు గడిపేస్తున్నావు. అలాంటప్పుడు నువ్వు ఒక నిశ్చయంగా, ఒక వృద్ధిగా, ఒక నిత్యమైనటువంటి గెలుపు కావాలని కోరుకుంటున్నావా? అలా కోరుకోవటం లేదు తల్లి. ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకో. ఎప్పుడైతే ఈ విషయాన్ని పదే పదే తలుచుకుంటూ ఆ విషయం కోసమే ఆలోచిస్తూ ఆ యొక్క విషయం జరగాలి నువ్వు మనసులో కానీ ఆలోచనలో కానీ ఎప్పుడు కూడా నిండి ఉంటే మాత్రం అది తప్పకుండా జరిగే తీరుతుంది. అది ఎలాంటి విషయమైనా సరే, అది కూడా చెడ మంచా ఏదైనా కావచ్చు. నీకు ఎలా కావాలి అనుకుంటున్నావో దానికోసం నువ్వు పదే పదే తలుచుకుంటూ ఉండాలి. పదే పదే నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. పదే పదే కృషి చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఎలా దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండగలగాలి తల్లి. అది నీకు వచ్చినట్లుగా సంతోషంగా నువ్వు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉండగలగాలి. అవును బిడ్డ, జరిగిపోయినట్లు జరిగిపోయింది అని నువ్వు ఆనందపడుతున్నట్లు ఊహించుకోవాలి. తప్పకుండా నీ ఊహలు నిజమవుతాయి. అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే అనుమానాస్పదంతో ఉండిపోతావో అలాంటప్పుడు నీకు ఆ అనుమానమే మిగులుతుంది. ఖచ్చితంగా నీకు ఆ అనుమానమే మిగులుతుంది. అదే నిజమవుతుంది. అందుకే నీకున్న ఓటమిలు నిన్ను చుట్టుముట్టి నీకు కన్నీరును కార్చేలా చేస్తున్నాయి తల్లి. ఓడిపోయిన తర్వాత అమ్మా నాకు గెలుపు దారి చూపలేదే, నాకు గెలుపు రానేలేదే, నేను గెలిచే యోగమే నాకు లేదా అని నన్ను గెలిపించవా తల్లి అని నన్ను ప్రార్థిస్తావు. కానీ గెలుపు రాకముందు, ఓటమి నీకు రాకముందు అప్పుడు నువ్వు ఎలా అయితే ఆలోచిస్తున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది అన్న విషయం ఏమాత్రం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, మర్చిపోతున్నావు. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను వినిబిడ్డ. ఓటమిని చూసి నువ్వు ఎందుకు అంతలా బాధపడుతున్నావు నాకైతే అర్థం కావటం లేదు. నువ్వు ఏ విషయాన్ని చూసి ఓటమి అనుకుంటున్నావో ఆ ఓటమితోనే కదా గెలుపు ఉండేది.
ఆ ఓటమే తర్వాతే కూడా గెలుపు వచ్చేది. ఏదైనా రాలేదు అంటే అది నీకు కావాలి అని రాసి పెట్టలేదు. నీకు రాసి పెట్టి ఉంది అంటే అది జరుగుతుంది. కావాలి రాలేదు అన్నది కదా. నువ్వు అలా కాకుండా ఏ ప్రయత్నమూ చేయకుండా నాకు రాలేదని బాధపడితే ఎలా వస్తుందమ్మా? ఓటమి మాత్రం బాధపడుతూ గెలుపుకు మాత్రం సంతోషపడుతూ ఉంటే అది సబము కాదు తల్లి. గెలుపు ఓటములు అనేవి రెండు కలలా ఉండాలి. ఏ ఒక్కటి లేకుండా జీవితం అందంగా కనిపించదు కదా. ఎప్పుడూ గెలుస్తూ ఉంటే నీ జీవితంలో అంత సారస్యం, అంత మజా ఏముంటుంది చెప్పు? ఓటమిలు రెండు గెలుపులు వచ్చినప్పుడు దానికి ఎంతో విలువనొస్తాయి. తర్వాత రోజుల్లో మళ్ళీ గెలవాలన్న తపన నీలో పెరిగేలా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడూ గెలుపునే అందుకుంటూ ఉన్నావే అనుకో, గెలుపే నీ జీవితం అంటే గెలుపుకున్న ఉత్సాహం గెలుపుకొచ్చిన తర్వాత అలా ఉన్నటువంటి ఆ సంతోషం నీలో లేకుండా పోతుంది. జీవితమే అసలు అంతంగా ఉండదు బిడ్డ. కాబట్టి ఈ అమ్మని చెప్తున్నాను కదా, గెలుపు ఓటములను సమానంగా నువ్వు చూసుకోవాలి. గెలుపైనా ఓటమైనా నీకు చెప్పి ఆగదు తల్లి. జరిగి మార్చడం కూడా నీ వల్ల కాదు. నీ వల్ల అయ్యే ఒక్క పని అస్సలు కానే కాదు. కాబట్టి గతాన్ని తవ్వుకొని బాధపడకు. ఏడుస్తూ బాధపడి నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు. కాలాన్ని వృధా చేసుకోకు. ఏది గొప్ప ఏది తక్కువ అనేది వదలకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. కాలం నీకు ఏదైతే ఇస్తుందో దాన్ని నువ్వు ఖచ్చితంగా స్వీకరించాలి. ఇప్పుడు బంగారం కొత్తదిగా బాగుంటుంది, బియ్యం పాతగా ఉంటేనే బాగుంటాయి. కానీ ఆకలి తీరేది బంగారం కాదు కదా, బియ్యంతోనే. బియ్యం వండిన అన్నంతోనే. అలాగే నీకున్న పరిచయాలు, నీకున్నటువంటి పాతవే బాగుంటాయి. కొత్త పరిచయాలు బాగుంటాయని నీకు అనిపించవచ్చు బిడ్డ, కానీ పాతవే బాగుంటాయి. పాత బంధాలే బలంగా ఉంటాయి. ఎందుకంటే పాత బంధాలకే తెలుసు నీ యొక్క బలం, బలహీనత, నీ మంచి చెడులు, నీ మనస్తత్వం. కాబట్టి కొత్తదానికి మక్కువ చూపి పాతదాన్ని విడుచుకోకు. పాత వాటిని ఎప్పుడూ వదులుకోకు. మనిషికి భగవంతుడు జీవితం అని ఇస్తాడు కదీ. భగవంతుడు ఇచ్చినటువంటి జీవితం మనిషికి దేవుడిచ్చినటువంటి వరం. నిన్ను బాధను కలిగించుకుంటూ తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనించి రేపటి ఆనందం కోసం కొత్త దారులు వెతుక్కోవాలి. అదే మానవ జీవిత రహస్యం. మానవ జీవన రహస్యం కూడా అదే. అలా కాకుండా బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు? నీకు దేవుడిచ్చిన వరం నువ్వు ఎలా నిలబెట్టుకుంటావు? మనిషికి 3 కాలాలు సద్వినియోగం చేసుకోవాలి. జీవితాన్ని నిలబెట్టుకోవాలమ్మా. కాలాన్ని వృధా చేసి చేతులు కాల్చుకోకుండా క్షణక్షణం సాధన చేయటమే ఆదర్శవంతమైనటువంటి లక్షణం. అలాగే ఉండాలి. కానీ కాలాన్ని వృధా చేసుకోకూడదు బిడ్డ. మనిషి కలలు కంటూ ఉంటాడు. కలలకు ఫలితం తేల్చేది వర్తమానమే. అది ప్రత్యక్ష దైవంతో సమానం. కాబట్టి నీకిప్పుడు జరుగుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పనినైనా చేసుకుంటూ ఉండు. మనిషిలో మార్పు, ఆలోచన రావాలి. అలా మార్పు వచ్చినప్పుడు నువ్వు నీ ప్రయత్నం అనేది చేయాలి కదా. మార్పు, ఆలోచన అనేది గట్టిగా ఉంటుంది. నీ అవసరాలు వాటిని అవసరాలకు ఎలా అయినా తీర్చుకోవాలనుకోవటం అది నిజాయితీ, ధర్మంగా తీర్చుకోవాలని ఆశిస్తున్నాను. మనిషి మారటానికి పద్ధతి అనేది వేగవంతంగా, మనసు వేరే విషయం, ఆత్మ నిగ్రహం ఉండాలి. అసలు కథ ఏంటి అంటే బిడ్డ, అతి భోగాలు వదిలేసి స్థితికి రావాలి. భోగాలను వదిలేసే స్థితి నువ్వు ఇలాగే ఉండాలని నిర్ణయించుకోవాలి. తపస్సు అంటూ ఉండాలి, ధ్యానం అనేది ఉండాలి. అదేమీ కాకపోయినా నువ్వు సాధించాలా అన్న పట్టుదల అనేది ఉండాలి. నీ జీవితంలో అత్యాశకు పోకుండా అతిభోగాలకు ఆశపడకుండా నీకున్న దానిలో తృప్తిపడు. నీ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా అత్యాశకి, పేరాశకి పోయావనుకో, ఖచ్చితంగా మితిమీరినటువంటి బాధే కలుగుతుంది. ఈ ప్రపంచంలో మహాశక్తివంతమైనటువంటి, మహా అరుదుగా లభించేటువంటి ప్రేమ, అలాంటి ప్రేమ నీకు నిజంగా దొరికినప్పుడు దాన్ని జారి విడుచుకోకు. జీవితంలో ఒక పరమ రహస్యం కూడా ఉందమ్మా. నీ కోసం అంటే మన కోసం కాకుండా మరొకరి కోసం బ్రతికితే అది ఒక అద్భుతమైనటువంటి జన్మ. ప్రేమించాలి, అది ఒకటి చాలు. అన్ని యోగాలు అందులోనే ఉంటాయి తల్లి. ప్రేమించాలి అంటే సవ్యంగా ఉంటుంది. కానీ ఆ ప్రేమను పొందడంలోనే, నిజమైన ప్రేమను పొందడంలోనే అసలు రహస్యం అనేది దాగి ఉంటుంది. ఒకరినొకరు ఇష్టపడాలి, ఒకరినొకరు నిందించుకుంటూ వెళ్ళకూడదమ్మా. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వెళ్ళటమే నిజమైన జీవితం. నిన్ను నిందించేవారు ఉంటారు, కానీ నీ నుంచి జరగాలని నిందించేవారు ఉంటారు. కానీ నీ మంచి జరగాలని నిందించేవారు చాలామంది ఉంటారు.
వాళ్ళే నీ ఆత్మీయులు. వాళ్ళని దూరం చేసుకోకు తల్లి. ప్రతిఫలం కోసం పోరాడేవారు కొంతమంది ఉంటారు, కానీ ప్రతీకారం కోసం పొగిడేవారు మరికొంతమంది ఉంటారు. ఇద్దరి మధ్య దూరాన్ని, వ్యత్యాసాన్ని నువ్వు తెలుసుకో. ఎవరు ఏ విధంగా అనుకుంటున్నా సరే, లోపాలను ఉన్నవి ఉన్నట్లుగా చెబుతూ నీకున్న లోపాలకు చెప్పేవారిని, అలాగే నీకున్నటువంటి అవకతవకలన్నిటినీ వేలెత్తి చూపేవారు, అంటే నిన్ను నిజంగా అభిమానించే వారి గురించి గుర్తించు. ఆత్మీయులని తెలుసుకో. నిజంగా నీ విజయాన్ని కోరుకునేవారు అని గుర్తించి, అలాంటప్పుడే నీ జీవితం నిజంగా ఒక మంచిగా ఏర్పడుతుంది. మంచి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి నువ్వు ఎప్పుడూ కూడా ధన్యవాదాలు చెప్పుకో బిడ్డా. అదే అంత నాకంటూ ఒక మంచి మిత్రుడు ఉన్నాడు అని, మంచి జీవితం ఉంది అని గొప్ప విషయం కదా. కాబట్టి గెలుపు కోసమై పోరాడుతున్నావు కదా. ఇవన్నీ నువ్వు ఆదరించినప్పుడు గెలుపు నీ సొంతం అవుతుంది. అంతేకాకుండా ఈ వారాహి అమ్మ శక్తి స్వరూపిణి. ఈ వారాహిని మొక్కిన వారికి అపజయం అనేది ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. విజయాన్నే కల్పిస్తాను. నిశ్చింతగా ఉండు. ఈ అమ్మ అనుగ్రహం నీకు ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.